హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి కొన్ని పూజా డెకరేషన్ ఐటెమ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. అండ్ ఇదొచ్చేసి వెంకటేశ్వర స్వామి మనం పూజ చేసుకుంటాం కదా! 7 శనివారాల వ్రతం అని. ఇలా చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 7 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టెప్‌కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా నా కలెక్షన్ కాదు, మా ఫ్రెండ్ కలెక్షను. సో, అవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ నా గొంతు కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది. గొంతు రాసింది. సో, అందువల్ల కొంచెం వాయిస్ వేరేగా వినిపిస్తుంది. సో, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఒక 3-4 డేస్ నుంచి గొంతు కొంచెం అనీజీగా ఉంది. ఇప్పుడే కొంచెం రికవర్ అయితే అయ్యిందనమాట. సో, అందుకే వీడియోస్ ఏం పెట్టట్లేదు. అండ్ ఇంకా చాలా డేస్ అయింది కదా పెడదాము అని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట రౌండ్‌ది. దీంట్లో ఏంటంటే మనం ఆ రౌండ్ హోల్స్ ఉన్నాయి కదా! అక్కడ దీపాలు కానీ లేకపోతే దేవుడికి కావాల్సిన అంటే దేవుడికి సంబంధించిన గ్లాస్ కానీ, కప్ కానీ ఏమైనా మనం ఆ రౌండ్‌లో పెట్టుకోవచ్చు. అంటే ఒకే చోట అన్నీ పెట్టుకోవడం అన్నమాట. అంటే దీపాలు, దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఒకే చోట పెట్టుకోవడం. లేదంటే ఒక బౌల్‌లో ఫ్లవర్స్ తీసుకొని ఆ బౌల్‌ని దాని మీద పెట్టుకోవడం మిడిల్‌లో అలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అరేంజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. తను ఇంతకుముందు ఒక పూజ చేసింది. 7 శనివారాల వ్రతం పూజ. అప్పుడు యూజ్ చేసిందనమాట. 7 పిండి దీపాలన్నీ కూడా ఇలా చుట్టుపక్కల అంతా కూడా స్వామికి పెట్టింది. అండ్ మిడిల్‌లో వచ్చేసి ఒక ప్లేట్ పెట్టుకొని స్వామికి అభిషేకం అయితే చేసిందనమాట. ఇట్లా మనకి నచ్చిన ప్రమిదలు ఏవైనా పెట్టుకోవచ్చు. వడపప్పు, పానకం అదంతా కూడా ఒకే చోట బౌల్‌లో హోల్స్‌లో పెట్టేసుకొని మిడిల్‌లో మనం దేవుడిని పెట్టుకోవచ్చు. అంటే మనకి నచ్చినట్టుగా యూజ్ చేయొచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. బ్లూ అండ్ వైట్ డిజైన్‌తో వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనం వెంకటేశ్వర స్వామిది ఏదైనా పూజ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి పూజనే కాదు, మీకు ఏ పూజ కన్వీనియంట్‌గా అంటే ఏ పూజకి కన్వీనియంట్‌గా అనిపిస్తే ఆ పూజకి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ డ్రాప్ లాగా అంటే బ్యాక్ సెట్ లాగా ఉంటుంది. ఇది చూడ్డానికి చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా వుడ్‌వే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇత్తడి దీపము. ఇది కూడా వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు మధ్యలో నామాలు వచ్చి ఉంటుంది. ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది. కొంచెం ఏం కాదు, చాలా ఎక్కువే ఉంది. కింద ప్లేట్ అండ్ పైన దీపం ఉంది కదా! సో, అందువల్ల కొంచెం వెయిట్ ఎక్కువనే అనిపించింది. దీంట్లో మనం దీపం వెలిగించుకోవచ్చు. ఆ దీపానికి మిడిల్‌లో ఒకటి ఉంది కదా! చిన్న 3 షేప్ ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కదా! అదేంటంటే అది సపరేట్. ఊరికే దాని మీద అలా పెట్టాను. అది తీసేసి మీరు ఒత్తు వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఇదొచ్చేసి ఫ్లవర్ షేప్‌లో ఉంది. సో, దీని లోపల ఏంటంటే మనం అమ్మవారు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. తిను ఎలా యూజ్ చేసింది అంటే ఆ ఫ్లవర్ మధ్యలో అంతా కూడా బియ్యం పెట్టేసి దాని మీద అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టింది. మన ఇష్టం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇదొచ్చేసి దేవుడి పీట అనమాట. దీని మీద మీరేమైనా పెట్టుకోవచ్చు దేవుడికి సంబంధించినవి. అండ్ పూజ కూడా చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి చుట్టుపక్కల బార్డర్స్ అంతా కూడా సింపుల్ డిజైన్ ఇచ్చేసి ఒక 3 ముగ్గులైతే వేశారు. బాగుంది చూడటానికి. అండ్ ఇది కూడా వుడ్‌దే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్స్ పెట్టుకునేదన్నమాట. ఇదైతే రెడ్ కలర్‌లో ఉంది. చాలా బాగుంది. పిచ్వాయి పెయింటింగ్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. బార్డర్స్ కూడా గోల్డ్ కలర్‌లో హైలైట్ చేశారు. సో, అందువల్ల చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకా వెనకైతే ఏముండదు. ఇట్లాంటివి ఒక 2 అయితే తీసుకుంది. ఇవేంటంటే మనం సైడ్స్ పెట్టేసి దీపాలు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్క దీపం అయితే పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతాక అన్నపూర్ణాదేవిని హ్యాంగ్ చేసింది కదా, సో ఆ హ్యాంగ్ చేయడానికి వెనక చెక్క బోర్డ్ అనమాట. ఇది కింద ఒక గంట వస్తుంది అండ్ ముందు వచ్చేసి మనకి ఏనుగు బొమ్మ వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి వైట్ కలర్ పెయింటింగ్ వేశారు. చాలా బాగుంది. ఇది మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళది గృహప్రవేశం జరిగినప్పుడు అంటే 1 ఇయర్ అయింది. సో 1 ఇయర్ బ్యాక్ చేయించుకున్నవన్నమాట ఇవి. గృహప్రవేశం జరిగినప్పుడు దానికి రిలేటెడ్గా వీళ్ళు సెట్ అయితే చేయించుకున్నారు. చాలా బాగుంది. ఇంట్లోకి వస్తున్నట్టు అండ్ గృహప్రవేశం జరిగేటప్పుడు మనకి హోమము తర్వాత పూజ ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ కూడా అక్కడ మనకి బొమ్మల రూపంలో మనకి పెట్టారు. పొంగలి వండటం, హోమం చేయటం, తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు పంతులు గారు ఉండడం, అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా వుడ్డే అన్నమాట. అండ్ ఇంకా కొబ్బరి చెట్టు, తర్వాత పొంగలి వండటము, పాలు పొంగించడం ఇవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే గుమ్మం ముందు ముగ్గు కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్లో అయితే ఆర్డర్ చేసింది తను. అవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింకులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ గదిలో అటువైపు ఇటువైపు పసుపు కుంకుమ చిన్న బౌల్లో పెట్టింది. ఇది కూడా ఆర్డర్ చేసింది. ఇది కూడా వుడ్డే. అండ్ ఇంకా మనకి ఇంటికి నరదిష్టి ఇవేమి తగలకుండా వట్టివేరు వినాయకుడిని అయితే హ్యాంగ్ చేసింది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉంటున్నాయి. నేను అన్నీ కూడా లింకులు చెప్పాను కదా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఫైనల్గా టోటల్ కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి ఆర్డర్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.